ఒక కుటుంబం ఆనందంగా ఉండాలంటే ఏముండాలండి చెప్పండి? మొట్టమొదటి చెప్పండి. ఒక కుటుంబం ఆనందంగా ఉండాలంటే సుమారు 4 ఉండాలి ప్రధానంగా. ఒక కుటుంబం ఆనందంగా ఉండాలంటే ఏముండాలి? టీవీ ఉండాలా? చెప్పండి మరి, ఏం ఎరగ చూస్తారేంటి చెప్పండి. చెప్పమ్మా, ఏది చెప్తున్నాం? ఏడు చెప్పి పర్లేదు నా మొగానికి. చెప్పనా? 14 కీర్తన ఉండాలా? ఏదో చెప్ప అదే దాన్ని మన వాడికి బస్సులో చెప్పండి. అది చెప్పండి. సగం కుటుంబాలు దేనికి విడిపోతున్నాయి? సగం భార్య భర్తలు దేనికోసం గొడవలు పెట్టుకుంటున్నారు? భర్త రాశి రంపాన్ని దేనికోసం భార్యని ఇబ్బంది పెడుతున్నారు? డబ్బు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, గమనించండి. సగానికి సగం కాపరాలు కుప్పకూలిపోవడానికి, గొడవలు ఎట్టుకోవడానికి, జబ్బులు రావడానికి, తిండి లేకపోవడానికి కారణం ఏంటి చెప్పనా? ఫైనాన్స్. ఒక కుటుంబం బాగుండాలంటే ఆర్థికంగా బాగుండాలి. నేను మళ్ళీ అడుగుతున్నాను, పెళ్ళి ఎంత ఘనంగా చేసినది ప్రాముఖ్యం కాదు, కానీ పెళ్ళి తర్వాత వాళ్ళ దగ్గర ఎన్ని రూపాయలు ఉంటాయన్నదే ప్రాముఖ్యం. తినేసిపోతారు వీళ్ళకి. మేము అప్పు చేసామండి పెళ్ళి అని. నిన్ను అప్పు చేసి ఎవడ చేయమన్నాడు? ఆ అప్పు ఎవడు తీరుతాడు? పెళ్లి పెద్దలు తీరుతారా? అప్పు ఎవరు తీరుతారు? సంతకాలు పెట్టించిన వాళ్ళు తీరుతారు? ఎవరు తీరుతారు? నేను ఎవడు చేయమని అన్నాను? ఆత్మీయులను పిలుచుకో, ఇలా 4 కుర్చీలు వేసి కూర్చోబెట్టుకో, దైవజనులు పిలువు, ప్రార్థన చేయి, చక్కగా ఇద్దరు చెరుకు బయలు మార్చుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోండి. వచ్చిన వాళ్ళకి ఏదో కాస్త ప్రేమను పెట్టిన. అంతేకాకుండా ఈ అడావిడి చేసి 70 లక్షలు, 30 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు ఎట్టు నువ్వు పెళ్లి చేస్తే ఆ లక్షలతో ఇల్లు కట్టుకోవచ్చు తెలుసా? నేను ఎవడు అడుగుతాను, ఈ అడావుళ్ళు దేనికి? నేను అడుగుతున్నాను, కుటుంబం పచ్చగా ఉండాలంటే మొట్టమొదటిది ఫైనాన్స్ బాగుండాలి.